నమస్తే వెల్కమ్ టు BCN న్యూస్ నేను మాధవి బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ సరూర్ నగర్లో పరువు హత్యకు గురైన నాగరాజు కుటుంబ సభ్యులను పరామర్శించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్ మెదక్ జిల్లా నర్సాపురంలో దళిత బంధు లబ్ధిదారులకు యూనిట్ల పంపిణీలో పాల్గొన్న ఎంపీ ప్రభాకర్ రెడ్డి రాజమహేంద్రవరంలో వైసీపీ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఎంపీ భరత్ మార్గాని వైకాపా విజయానికి కృషి చేయాలని పిలుపు జనగామ జిల్లా పాలకుర్తిలో ఉచిత ఉపాధి ఉద్యోగ శిక్షణ శిబిరాన్ని ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలన్న మంత్రులు వరంగల్లో వానాకాలం సాగుపై సన్నాహక సమావేశంలో పాల్గొన్న మంత్రులు ఇక వివరాల్లోకి వెళ్తే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఇటీవల హైదరాబాద్ సరూర్ నగర్లో పరువు హత్యకు గురైన నాగరాజు కుటుంబాన్ని వికారాబాద్ నియోజకవర్గం మర్పల్లిలో మాజీ మంత్రి ఏ చంద్రశేఖర్తో కలిసి పరామర్శించడం జరిగింది. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ నాగరాజు కుటుంబాన్ని అన్ని విధాలుగా అండగా ఉంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు సదానందరెడ్డి బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఆశతో ఉన్నాం కానీ ప్రభుత్వం స్పందించారు. ఎక్కడ కూడా ఈ స్పందించకపోవడం వల్లనే మన 5వ తారీఖు నాడు మా ఎస్సీ మోర్చా మన ఎస్సీ కమిషన్ వచ్చి నీకు ఆదేశాలు జారీ చేసిపోయింది. జిల్లా అధికారులు ఏం చేస్తున్నారు? లాస్ట్ వాళ్ళే బలవుతారు. వాటిని నెరవేర్చాలి, వాళ్ళ కుటుంబం యొక్క డిమాండ్ నెరవేర్చాలి. ఇన్స్టెంట్ ఈ ప్రభుత్వ హత్య అది మరణ వాంగ్మూలం తీసుకోలే, మీడియాకు వాయిస్ ఇచ్చిండు, ఇప్పటికి ఎఫ్ఐఆర్ చేయలే, కోర్టును ఆశ్రయించినాం. సమాచారం సేకరించారు, కుటుంబ సభ నుంచి సమాచారం సేకరించారు. ఇవన్నీ ఈ పూర్తి ఆధారం సేకరించిన నిందితులకు శిక్ష పడాలని చెప్పి ఇంతవరకు వీళ్ళు ఎవ్వరు కూడా ముఖ్యమంత్రి కలవాలి. వీళ్ళు స్థానాన్ని కలవడం వేరే విషయం. కానీ ఇప్పుడు కరీంనగర్లో షాప్లో మంటలు వేస్తుంటే 100 మంది వీడియోలు ఇస్తున్నారు సంచలనం కోసం. 10 మంది పోయి మంటలాడుతారేది, 10 మంది పోయి మంటలాడుతూ మంచిగా చెంబ నిలువ వస్తే మంటలాడుతాయి. తీయని మీరు షూట్ చేసుకోండి, కానీ అక్కడ జరిగిన సంఘటన ఫస్ట్ ఆపే ప్రయత్నం చేయండి. ధన్యవాదాలు. మెదక్ జిల్లా నర్సాపురంలో షెడ్యూల్ కులాల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దళిత బంధు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ దళితులను సంపన్నులను చేయడం లక్ష్యంగా ముఖ్యమంత్రి దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారని అన్నారు. అనంతరం 36 మంది లబ్ధిదారులకు యూనిట్లను పంపిణీ చేశారు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ దేశంలో అన్ని పథకాల్లో అతిపెద్ద పథకమని, ఎటువంటి పూచీకత్తు లేకుండా పూర్తిగా ఉచితంగా లబ్ధిదారులు ఎన్నుకున్న యూనిట్లకు 10 లక్షలు ఇస్తున్న పథకమని అన్నారు. శాసనసభ్యులు మదన్ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి అధికారులు పాల్గొన్నారు. మర్చిపోతారు. ఇవాళ మన ముఖ్యమంత్రి 28 రాష్ట్రాల 25 మంది ముఖ్యమంత్రి మరి ఈ కార్యక్రమం ద్వారా మరి ప్రతి కుటుంబానికి మరి ఏదైతే ఒకరో ఇద్దరికో ముందుకు ఇస్తే దళిత కుటుంబాన్ని ఎంచుకుంటాం. రాలేదన్న ఆలోచనతో ప్రభుత్వాలు చేసినప్పటికీ అవి ఎప్పుడు కూడా ఫలితాలు ఇవ్వలేదు. ఎంతో ఇబ్బంది పడుతుందనే ఉద్దేశంతో ఎకరాకు 2 పంటలకు 10,000 ఇచ్చి ఇవాళ రైతులందరినీ ఆదుకుంటున్న సంగతి మీ అందరికీ తెలిసిన విషయమే. ఇవాళ దాంతో రైతులకు రైతు బంధు ఇచ్చిన తర్వాత 2024 అసెంబ్లీ ఎన్నికల్లో రాజమహేంద్రవరంలో వైకాపా సత్తా చాటాలని రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ సూచించారు. ఈ మేరకు రాజమహేంద్రవరంలోని చెరుకూరి గార్డెన్స్ వద్ద వైకాపా నాయకుల సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైకాపా అధ్యక్షుడు జక్కంపూడి రాజా పాల్గొని మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో రాజమహేంద్రవరంలో వైకాపా విజయం సాధించేందుకు కార్యకర్తలు, నాయకులు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. చిన్న చిన్న సమస్యలన్నీ తొలగిపోయి చక్కగా నాయకులందరూ పాల్గొని ఇక్కడి నుంచి ఐకమత్యంగా రాజమండ్రి
ఇప్పుడు రాజా కోసం పనిచేస్తామని చెప్తున్నారనే ఆలోచన మీ వాటిలో మీకోసం మీ రాజకీయ ప్రస్తావనగా ఈ నియోజకవర్గంలో ఏదైతే రాజమండ్రిలో కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరి ముందుకు తీసుకువెళ్ళాలి. నేను ఇందాక చెప్పినట్టు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జనగామ జిల్లా పాలకుర్తి బషారత్ గార్డెన్స్ లో ఎర్రబెల్లి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత ఉపాధి ఉద్యోగ శిక్షణ శిబిరాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. పిల్లలకు పెడుతున్న భోజన వసతి ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం శిక్షణకు వచ్చిన ఉద్యోగార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా శ్రీమతి ఉషా దయాకర్ రావు ఆధ్వర్యంలో ఎర్రబెల్లి ట్రస్ట్ సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయని, అలాగే ఈ ఉచిత ఉపాధి ఉద్యోగ శిక్షణ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నామన్నారు. నియోజకవర్గంలోని నిరుద్యోగులకు అందుబాటులో ఉండటానికి వీలుగా అటు తొర్రూరులో ఇటు పాలకుర్తిలో ఉచిత శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. ఈ 3 నెలలు మీరు వేరే ధ్యాస పోవద్దు, ఇదే ధ్యాస మీద ఉండాలి. తప్పకుండా పట్టుదల ఉంటే మనం సాధిస్తాం. పట్టుదల లేకపోతే మనం ఏం సాధించలేదు. నేను ఎందుకంటున్నా అంటే నేను సేవ చేయాల్సి ఇచ్చాను. నేను అడుగుతోనే మెడిసిన్ అంతా ఫ్రీకి ఇచ్చాను. ఆపరేషన్ హార్ట్ ఆపరేషన్ 350 వచ్చినాయి. 350 అంటే ఒక్కొక్క ఆపరేషన్ మినిమం ₹1,00,000 అవుతుంది. అప్పుడు హార్ట్ ఆపరేషన్ మంచి 350 స్నేహితులు దొరకబెట్టినాను. మంచి ఉపయోగించిన అమెరికా వాళ్ళు కొంతమంది, వీళ్ళకి కొంతమంది ఫ్రెండ్స్కి ఉపయోగించి 350 ఫ్రీగా చేయించి రైతులు వరి, పత్తి పంటలు కాకుండా అరటి, పామాయిల్ వంటి ప్రత్యామ్నాయ పంటలను పండించాలని మంత్రులు నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ సూచించారు. వరంగల్ కోడెం ఫంక్షన్ హాల్లో వరంగల్, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల వానాకాలం సాగుపై సన్నాహక సమావేశానికి మంత్రులు హాజరయ్యారు. తెలంగాణలో పండించిన పంటలు ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలన్నారు. వ్యవసాయ పంటలపై రైతులకు అవగాహన కల్పించే బాధ్యత ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు తీసుకోవాలని మంత్రులు ఆదేశించారు. ఈ సమావేశంలో రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్సీలు బండా ప్రకాష్, ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్, పెద్ది సుదర్శన్ రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, శంకర్ నాయక్, కలెక్టర్లు పాల్గొన్నారు. దేశము ఎడారిలో వాళ్ళు పండించినటువంటి రీసైక్లింగ్ వాటర్ ద్వారా పండించినటువంటి ఫ్రూట్స్ అన్నింటినీ కూడా, వెజిటబుల్స్ అన్నింటినీ కూడా ఇలా వాళ్ళు రష్యాకు పంపిస్తున్నారు, యూరోప్ ప్రాంతానికి పంపిస్తున్నారు. వాళ్ళ ఎగుమతులు పెంచుకో. ఉన్న దేశాలు అద్భుతాలు సృష్టించి గొప్పగా పండించి ఇతర దేశాల అవసరాలను తీరుస్తూ ఉంటే ఇంత పెద్ద సౌకర్యం ఉండేటువంటి మన దగ్గర వాళ్ళు చేసింది ఏ ఉండదు. మనం అందరం రైతులం, ఇక్కడ ఉన్న వాళ్ళందరం ఉండేది. ఇలా 10 ఎకరాలు వ్యవసాయం చేసే పరిస్థితికి వచ్చింది. నేను కోట్ల లెక్క చెప్పను, డబల్ అయింది, 3 అంతలైంది. దీపాల కోసం వెనుకలాడి పట్టుకపోవాలి. ఈ ట్రాన్స్ఫారాలు వెళ్ళిపోయినాయి, స్టార్టర్లు కాలిపోయినాయి. ఇవన్నీ కూడా మేము అసెంబ్లీ ముందర పెట్టి రోజు ధర్నా చేసేది గత పీరియడ్లో. మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ 16వ వార్డు పాష్ కాలనీలోని లయన్స్ క్లబ్ ఆఫ్ జిల్లెల్గూడ గీతాంజలి సేవా కేంద్రం భవనాన్ని మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మీర్పేట్ మేయర్ దుర్గా దీప్లాల్, డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి, కార్పొరేటర్ ఏనుగుల అనిల్ యాదవ్, సిద్ధాల లావణ్య, అర్కల భూపాల్ రెడ్డి, అర్కల కామేష్ రెడ్డి, దిండు భూపేష్, లయన్స్ క్లబ్ మెంబర్స్ పాల్గొన్నారు. కల్పించినారు. ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు. చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం, కానీ కొన్ని జీవితంగా గుర్తుండిపోయే కార్యక్రమాలు ఉంటాయి, కొన్ని రొటీన్ గా చేసే ఉంటాయి, కొన్ని ఒంటరిగా వచ్చినప్పుడు గుర్తుకొచ్చే కార్యక్రమాలు ఉంటాయి. దాంట్లో ఉండాలనే సంకల్పంతో ఈ కార్యక్రమం తీసుకున్నాను. ముందు భూపాలకి నేను అభినందన తెలిపాలి ఒకసారి. ఎందుకంటే ల్యాండ్ ఉన్నది కూడా ఇది తరతరాలుగా గుర్తుండిపోయే కార్యక్రమం, తరతరాలుగా ప్రతి మనిషికి అవసరమైన కార్యక్రమం. కాబట్టి ఇది నాతో పాటు వాళ్ళు కూడా ఒక విజన్తో పనిచేస్తున్నందుకు వాళ్ళందరూ కూడా అభినందిస్తా ఉన్నాను మనస్ఫూర్తిగా పేరుపైన. సో ఈరోజు బ్లడ్ బ్యాంక్ ఏర్పాటులో ప్రజలు
పాలకుర్తి నియోజకవర్గంలోని పలు గ్రామాలకు ఎస్ఆర్ఎస్పీ దేవాదుల నీటిని అందించడంపై హన్మకొండ కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమీక్ష నిర్వహించారు. నవాబుపేట, ఉప్పుగల్లు రిజర్వాయర్ల పూర్తి, మండలాల వారీగా నీరందించాల్సిన గ్రామాల వారీగా సమస్యలను చర్చించారు. సాధ్యమైనంత వేగంగా వాటిని పూర్తి చేసి నీరు అందించాలని అధికారులను ఆదేశించారు. కుకట్పల్లి నియోజకవర్గంలో అయ్యప్ప సొసైటీ నుండి కైలతాపూర్ వరకు నూతనంగా నిర్మించిన ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్లు సబిహా, గౌసుద్దీన్, శిరీష్ బాబురావులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కుకట్పల్లి నుండి హైటెక్ సిటీ మార్గం నిత్యం రద్దీగా ఉండేదని, సాఫ్ట్వేర్ ఉద్యోగులు తమ ఉద్యోగాలను చేసుకుని ఇంటికి చేరుకోవడానికి ట్రాఫిక్ సమస్యతో ఇబ్బందులు పడేవారని అన్నారు. వచ్చే నెల మొదటి వారంలో మంత్రి కేటీఆర్ ఈ ఫ్లైఓవర్ ని ప్రారంభిస్తారని అన్నారు. వచ్చే నెలలో 10 నుంచి 15 మధ్యలో 15 తారీఖు నుంచి 15 తారీఖు మధ్యలో ఇక్కడ ఉన్నటువంటి బ్రిడ్జు కొన్ని కోట్లలో అప్పీల్ చేస్తే అన్నీ కూడా శాంక్షన్ అయినాయి, పనులు వరకు అయిపోయాయి. ఇది మనకు ఆల్రెడీ కరెంటు 24 గంటల కరెంటు. ఈ రోజున ట్రాఫిక్ సమస్య విషయంలోకి వచ్చినప్పుడు ఇవ్వచేవారు, కుండలు తీసుకొచ్చి ఏదైనా లీడర్ అవుతే అడ్డం పెట్టేవారు. ఆ రోజు నీళ్లు లేక అల్లాడిపోయేవారు. హైదరాబాద్ నగరానికి ఉన్నటువంటి బస్తీ దావకాన్లే కానీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి గొప్ప నాయకుడు మా కేసీఆర్ గారు. ఉప్పల్ డివిజన్ రామంతాపూర్లో హోటల్ స్వాగత్ గ్రాండ్ ప్రాంగణంలో స్వాగత్ గ్రాండ్ హోటల్స్ చైర్మన్ నరిశెట్టి యాదగిరి, ప్రేమలత దంపతుల 50వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి పాల్గొన్నారు. చైర్మన్ గారు ఒక వివాహ మహోత్సవానికి వచ్చిన మీరందరికీ వెల్కమ్. వారు చేస్తున్న సర్వీస్ ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తూ ఇంత గొప్ప హోటల్ పెట్టి ఎంతో మందికి సేవ చేస్తున్నందుకు చాలా హ్యాపీ అండి. వాళ్ళందరికీ బ్లెస్సింగ్స్ కావాలని రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా అన్నదాన కార్యక్రమం చేపట్టాం. ఎమ్మెల్యే గారు వచ్చారు, వారి చేతుల మీద మా చైర్మన్ చేతుల మీదుగా అన్నప్రసాదం జరిగి అందరూ హ్యాపీగా ఉన్నారండి. కరీంనగర్ జిల్లా గంగాధర మండల పరిషత్ కార్యాలయంలో మండలానికి సంబంధించిన 140 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని వర్గాల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. పటాన్చెరు మండలం భానూరు గ్రామ పరిధిలోని కంచర్లగూడెంలో 50 లక్షల రూపాయల సిఎస్ఆర్ నిధులతో నిర్మించి తలపెట్టిన ప్రాథమిక పాఠశాల మరియు అంగన్వాడీ భవన నిర్మాణ పనులకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. పాఠశాల భవన నిర్మాణం కోసం లహరి రిసార్ట్స్ యజమాని హరిబాబు 9 గుంటల స్థలాన్ని నిర్మాణ ఖర్చును అందజేసినందుకు ముందుకు రావడం పట్ల ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు. లక్ష్మీ క్షీర సముద్రరాజయాం శ్రీహంగదామేశ్వరీం దాసే భూతదేవనితాం లోకైకదీపాంకురాం త్రైలోక్యగుణిం వినేం సరసయాం వందే ముకుందప్రియాం సుబ్బలక్ష్మీ మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి జయలక్ష్మీ వరలక్ష్మీ చాం ప్రసన్నా మమ సర్వదా. ఓం దత్సంయోరావణీమహ గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపదే నమః. ఓం దైవే సత్యరత్నః సత్యర్మార్షభ్యః వార్ధం జగాతువేషం షణ్ణోస్తి బలే తం సకస్పదే. ఓం శాంతి శాంతి శాంతి. తిరంగవర్ణాం హరణే వర్ణరజత. అన్న మీరు ఇక్కడ రండి, నాకు లేకుండా టెలిఫోన్ అన్న కొద్దిగా ఇంకా జరగండి ప్లీజ్. తెలంగాణ
రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ డి చంద్రయ్య భువనగిరి రోడ్ల భవనాల అతిథి గృహంలో పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మోత్కూర్ మండలం సదర్షాపూర్ గ్రామంలో మాజీ సమాచార హక్కు చట్టం కమిషనర్ డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహావిష్కరణ సభలో పాల్గొని తదుపరి మోత్కూర్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ను సందర్శించి అనంతరం యాదాద్రి దేవస్థానం టూరిజం అతిథి గృహంలో రాత్రి బస చేసి ఉదయం లక్ష్మీ నరసింహస్వామి దర్శనం అనంతరం ఆలయ పునర్నిర్మాణం వీక్షిస్తామన్నారు. రేపు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్లో హ్యూమన్ రైట్స్ ఆధ్వర్యంలో రివ్యూ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈరోజు ఒక ప్రత్యేక ఇతర జిల్లా అధికారులందరి ఆధ్వర్యంలో రేపు ఆ రివ్యూ మీటింగ్ జరగబోతుంది. దాన్నే రివ్యూ మీటింగ్ అనుకుంటాం. ఈ రివ్యూ మీటింగ్ను పురస్కరించుకొని ఇక్కడ ఉన్నత అధికారి అయినటువంటి కలెక్టర్ గారు, ఉన్నత అధికారి అయినటువంటి ఎస్పీ గారికి కూడా ఈ సందర్భంగా జిల్లాలో అంటే హ్యూమన్ రైట్స్ యొక్క ఉనికి, హ్యూమన్ రైట్స్ కమిషన్ యొక్క ఉనికి గ్రామీణ ప్రజల్లో కూడా ప్రాకిపోయిందనడానికి అంతకంటే పెద్ద నిదర్శనం అవసరం లేదు. అయితే 50 సమస్యలలో 35 సమస్యలు ఆ రోజే పరిష్కారం. ఆ ఉదయం వచ్చినటువంటి సాయంకాలం వచ్చిన తెల్లవారు ఉదయం పరిష్కారం జరుగుతుంది. సో సమస్యల రీత్యా, సంఖ్య పెరగడం రీత్యా హన్మకొండ జిల్లా కొత్తకొండలో శ్రీ రేణుకా ఎల్లమ్మ బోనాలు డప్పు వాయిద్యాలతో శివ భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించి చీరలు ఒడిబియ్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు పట్నాలు వేసి పూజలు చేశారు. శివశక్తులు పూనకాలతో ఊగిపోయారు. గౌడ సంఘం ప్రెసిడెంట్ దూడల సారా గౌడ్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు, లైటింగ్ సిస్టమ్, తాగునీటి సమస్య, భక్తులకు అన్ని విధాలుగా ఏర్పాట్లు చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు చింత రమేష్, దూడల రవీందర్, వగలబోయిన సదానందం, పూదరి రవి, చింత వీరాస్వామి, సట్ల సీను, రాగుల రాజు తదితరులు పాల్గొన్నారు. ఉప్పల్ డివిజన్ మేకల భారతి గార్డెన్లో మేడ్చల్ మల్కాజ్గిరి పార్లమెంట్ అధ్యక్షులు, ఉప్పల్ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కందికంటి అశోక్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో మినీ మహానాడు 2022 నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు నందమూరి సుహాసిని, అరవింద్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా చంద్రబాబు నాయుడు సారథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపించే విధంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. జరిగింది. ఇది మాకు ఆనవాయితీగా వస్తూ ఉన్నది. గత 40 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమై 40 సంవత్సరాలైంది. అప్పటి నుండి కూడా ఖచ్చితంగా ఈ మహానాడు నిర్వహిస్తూ ఉన్నాం. ప్రతి పార్లమెంట్లో కూడా మినీ మహానాడులో నిర్వహిస్తూ ఉన్నాం. గత 2 సంవత్సరాల నుంచి కరోనా తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా రైతుల మీద ఒక తీర్మానం తీసుకోవడం జరిగింది. మా రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు యాసిన్ గారు ఇవాళ ఇక్కడ మినీ మహానాడు జరుపుకుంటున్నాం. మహానాడు అంటేనే ఒక పండగ వాతావరణం. ఇక్కడ ఆ పండగ సేవ చేయాలని కూడు, గూడు, గుడ్డ అన్న 3 నినాదాలతో ముందుకొచ్చారు. పేదలకి ఇసింది. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు విజన్ 2020 అని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళారు. వేరే వాళ్ళు కానీ ఈరోజు ప్రపంచంలోనే అద్భుతమైందో ఇప్పుడు వ్యతిరేకత అనేది ముందుకు వచ్చేసింది. మేమందరం కూడా కష్టపడి ముందుకుండి ఎప్పుడైతే పార్టీ జెండా మోసి మేము ముందుకున్నామో అలాగే పార్టీ జెండాను మోసుకుంటూ ఇది వచ్చేది మాదే, వచ్చేది తెలంగాణలో కూడా తెలుగుదేశమే, ఆంధ్రాలో కూడా తెలుగుదేశం జెండా రెపరెప ఎగరేస్తామని కోరుతున్నాం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ సంఘమిత్ర డిగ్రీ కళాశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టెట్ ఉచిత కోచింగ్ తరగతుల ముగింపు కార్యక్రమంలో ఏఎస్పీ మహేందర్, మున్సిపల్ చైర్మన్ రజితాలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శిక్షణలో పాల్గొన్న అభ్యర్థులకు నిర్వహించనున్న ప్రీ గ్రాండ్ టెట్ మాదిరి పరీక్షా పేపర్లను ఆవిష్కరించి ఏఎస్పీ మహేందర్ మాట్లాడుతూ జ్ఞానం అనేది నిరంతర ప్రక్రియల కొనసాగుతుందని ప్రతిరోజు చదువుకుంటూ జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని అభ్యర్థులకు సూచించారు. ఉచిత టెట్ శిక్షణ తరగతులు నిర్వహించడానికి కృషి చేసిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు మోహన్ రెడ్డితో పాటు ఇతర ఉపాధ్యాయులను అభినందించారు. మహిళలకు అంటే వాళ్ళు తలుచుకుంటే కంపల్సరీ ఈ నెల 20 తారీఖు వరకు మనకు ఎస్ఐ కానిస్టేబుల్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఉన్నది. 20 తారీఖు రోజు రాత్రి వాళ్ళ స్కూల్స్ పోకుంటూ ఈ కరోనా కాలంలో కూడా మీ అందరినీ చైతన్యం చేయడానికి ఒక సిలబస్, ఒక టెస్ట్, ఒక సబ్జెక్టులో ఉద్యోగం చేసుకుంటూ మీకు మన ప్రాంతం వారికి సాయం చేయాలనే ఉద్దేశంతో ఒక మంచి కార్యక్రమం అందరూ ఉద్యోగం చేసుకోవాలి. ముఖ్యంగా టెట్ ఎగ్జామ్ చాలా సంవత్సరాల ఉంది కాబట్టి మన ప్రిపరేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఎంతో మంచిగా ఉద్యోగం అందరం సంపాదించాలి. ఇది అట్లాగే ఈ జాబ్ ఒక టెట్కే కాకుండా బ్యాంకు దాంట్లో బ్యాంకు ఎగ్జామ్స్ కూడా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఉన్నాయి. అట్లాగే ఇప్పుడు అనుకుంటే ఏదైనా సాధించగలరు, మహిళలు తెలుసుకుంటే ఏదైనా సాధించగలరు కాబట్టి ప్రతి పురుషులకు మహిళ ఉంటుంది కాబట్టి ఆ మహిళలు మీరు ముందుకు వస్తే మీ యొక్క కుటుంబము, మీ యొక్క సంసారము, మీ పిల్లలు అందరూ బాగుపడతారు కాబట్టి ఇంత మంచి అవకాశం. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట శాఖ గ్రంథాలయంలో గ్రంథాలయ అధికారి నల్లమిల్లి రామకోటేశ్వరరావు ఆధ్వర్యంలో 45 రోజుల పాటు నిర్వహించనున్న వేసవి విజ్ఞాన శిబిరం ప్రారంభోత్సవ కార్యక్రమంలో రంగంపేట జడ్పీటీసీ సభ్యుడు పేపకాయల రాంబాబు పాల్గొని మాట్లాడారు. చిత్రలేఖనం, పుస్తక పఠనం తదితర అంశాలలో విజ్ఞానవంతులు కావాలని కోరారు. పుస్తక పఠనం బాల్యం నుంచి అలవర్చుకుని ఆధునిక విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొల్లాటి ఇజ్రాయిల్ కోరారు. మండల ఇన్ఛార్జ్ నల్లమిల్లి బాలమురళీకృష్ణారెడ్డి వేసవి శిబిరం గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రంగంపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు రిమ్మలపూడి శ్రీదేవి, వెంకటేశ్వరరావు, రాష్ట్ర కరికాల భక్తుల కార్పొరేషన్ డైరెక్టర్ పాలాటి అమ్మాజీ వీరనాగేశ్వరరావు, వైఎస్ఆర్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అడబాల వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. గ్రంథాలయంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు వేసవి విజ్ఞాన శిబిరం నిర్వహించబడుతుంది. ఈ వేసవి విజ్ఞాన రాజమండ్రి గ్రంథాలయంలో చేశాను సార్, నేను 15 ఏళ్ళు చేశాను. పెట్టారు ఏంటంటే ఈ లైబ్రరీస్లో వాళ్ళు పిలిచి వాళ్ళకి చదవడం అనే ఒక ఇంకా కొన్ని సృజనాత్మకతకు సంబంధించిన పనులు వాళ్ళకి నేర్పడం జరుగుతుంది. పిల్లలకి ఏంటంటే ఆర్ట్కి సంబంధించి, అలాగే నృత్య తదితర అధికారులందరికీ, అలాగే ఈ రోజు ఇక్కడికి వచ్చిన రంగంపేట మండల ఈ లైబ్రరీ సిబ్బంది, గ్రంథాలయ శాఖ వారి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జాతీయ డెంగీ దినోత్సవాన్ని పురస్కరించుకుని పెద్దపల్లి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం నుండి అంబేద్కర్ విగ్రహం వద్దకు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి నివారణ ఆవశ్యకత గురించి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య శాఖ అధికారి ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ ప్రజలు తమ ఇంటి చుట్టూ పరిసర ప్రాంతాల్లో నీరు నిలవకుండా ఉండేటట్టు చూసుకుని దోమల వ్యాప్తిని అరికట్టాలని కోరారు. హెమరేజిక్ ఫీవర్, డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అని, ఈ షాక్ సిండ్రోమ్ అనేది కొంచెం తీవ్రమైనది, ప్రాణాపాయం కలిగించవచ్చు. ఇది అందరికీ ప్రాబ్లం కాదు. అదేవిధంగా డెంగ్యూ జ్వరం వచ్చి శరీరంపై దద్దుర్లు కూడా ఏర్పడతాయి, ఇంటర్నల్ బ్లీడింగ్ కూడా కావచ్చు. దాని ద్వారా మనకు బీపీ పడిపోయి షాకి మిగతా వైరల్ జ్వరాలు లాగానే తీవ్రమైన జ్వరం వస్తుంది, తలనొప్పి, తర్వాత ముఖ్యంగా రెట్రోబల్బార్ పెయిన్ అంటే కంటి నొప్పి చాలా ఎక్కువగా ఉంటుంది. వైరస్ జ్వరం వచ్చిన తర్వాత దాదాపు 90% మందికి జ్వరం లక్షణాలు మాత్రమే ఉండి దాని ద్వారా బయటపడతారు. మిగతా ఒక 8 నుంచి 10% మందికి తీవ్రమైన లక్షణాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ డెంగ్యూలో 3 రకాలు. ఆలేరు పట్టణంలోని 4 బీద కుటుంబాలకు బీర్లా ఫౌండేషన్ చైర్మన్ బీర్లా ఐలయ్య ఆధ్వర్యంలో 4 కుటుంబాలను పరామర్శించి ఒక్కో కుటుంబానికి 5,000 రూపాయల ఆర్థిక సహాయం చేశారు. ఆయన మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో బీర్లా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎంతో మందికి సహాయం చేశామని అన్నారు. ఏ నిరుపేదకైనా తాను తోడుగా ఉంటానని ఆయన అన్నారు. వ్యవసాయం చేసుకుంటూ నాటేసినా, ఊరి కోసినా ఎన్ఆర్ చేసి ఉపాధి పథకం పనిచేస్తుంది. అందుకే కాంగ్రెస్ ఏంటంటే రైతుల కోసం మన ఆత్మహత్య చేసినటువంటి రైతు డిక్లరేషన్ ఇచ్చింది, అది మీ ఇంటికి తెలియదు. ఈ కాంగ్రెస్ వాళ్ళు, ఈ కౌన్సిలర్లు వీళ్ళంతా ఏదైపోయి మన అంతగారంతా కూడా ఇల్లు తిరిగి గుడ్లు, మాస్కులు, శానిటైజర్ అవి మంచిరు. కనీసం అధికార పార్టీ వాళ్ళు, ఎమ్మెల్యేలు కోట్లు
కాంగ్రెస్ అధికారం వస్తే ఒక ఈ పనులు అయితే అని చెప్పి కాంగ్రెస్ని ఈసారి బలపడదాం, ఎమ్మెల్యేగా గెలిపించుకుందాం, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం. మీకు అందుబాటులో ఉన్న నాయకులు మీరు ఎన్నుకోండి. ఓకేమ్మా. ఉప్పల్లో జరిగిన మినీ మహానాడు 2022లో ఎల్బీనగర్ టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ ఎస్వి కృష్ణప్రసాద్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను నియంత్రించకుండా సామాన్యుల పాలిట శాపంగా మారాయని, అలాగే రైతుల రుణమాఫీ, వడ్లు కొనుగోలు విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సీనియర్ టీడీపీ నాయకులు మరియు మేడ్చల్ జిల్లా టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. దీనికి మనం 40 సంవత్సరాల క్రితం వేసినటువంటి బీజాలు ఈరోజు మహావృక్షాలు అయిపోయి ప్రపంచమంతా విస్తరించుకుంది. అయితే మన దురదృష్టవశాలు ముసలిలాగా మన నాయకులందరినీ వాళ్ళు మనలాంటి కార్యకర్తలంతా కూడా గణనీయమైన పాత్ర పోషించాలని మనం అందరం కలిసి ఉన్నాం. పార్టీలు ఈరోజు అది తెలంగాణలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, బీజేపీ పార్టీ కానివ్వండి, మా నాయకులను తీసుకొని మీరు స్ట్రెంథన్ అవుతున్నమైనటువంటి కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత అభివృద్ధి కార్యక్రమాలలో చంద్రబాబు గారు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ మా నాయకులను మా పార్టీ నుంచి ఎంతో నంబర్ 1 స్థానంలో ఉంచడానికి మా శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాం. అట్లాగే సమస్యల మీద పోరాటం చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఇది చాలా ఘోరమైన ఆర్టీసీ అనేది తెలంగాణ ప్రభుత్వం యొక్క సంస్థ. పెద్ద ఎత్తున ఎదుర్కొంటున్నాము, ధర్నాలు చేస్తాము, ఇంకా అన్నీ చేసి ముందుకెళ్ళి పార్టీని జెండాని పూర్వవైభవం తీసుకొస్తామని తెలియజేసుకుంటున్నాం. ఆలేరు నియోజకవర్గం మోటకొండూరు మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ పత్రికా సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ వచ్చినాక కేసీఆర్ చేసిందేమీ లేదని, నిధులు నియామకాలు పక్కన పెట్టి సొంత కుటుంబానికి తాపత్రయపడ్డాడని విమర్శించారు. యాదగిరిగుట్టను డెవలప్మెంట్ పేరుతో 2వ తిరుపతిగా తీర్చిదిద్దుతానని చెప్పి ఒక్క వర్షానికి రోడ్లు బీటలు వారే పరిస్థితిలో వచ్చిందన్నారు. కొండపైకి గత కొన్ని రోజులుగా ఆటో డ్రైవర్లు ధర్నా చేస్తున్నా వారిని పట్టించుకున్న పాపాన పోలేదని, అరెస్టులతో కేసులతో భయపెట్టి ఆపలేరని హెచ్చరించారు. అట్లనే సరే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు పక్కకు పెట్టి హామీల గురించి మాట్లాడటం లేదు, కానీ మండల వ్యవస్థ గురించి అంటే మండలం స్వాగతించడం, కొత్త మండలం ఏర్పడటం మనందరికి కూడా సంతోషం అని చెప్పి శాంక్షన్ అయింది కొత్తది అనేది అయితే అవుపడటం లేదు. చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇప్పటికైనా ఎంఆర్ఓ ఆఫీసు, ఎండిఓ ఆఫీసు, పోలీస్ స్టేషన్కు తగిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని చెప్పి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సరూర్ నగర్ లో పరువు హత్యకు గురైన నాగరాజు కుటుంబ సభ్యులను పరామర్శించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్. మెదక్ జిల్లా నర్సాపురంలో దళిత బంధు లబ్ధిదారులకు యూనిట్ల పంపిణీలో పాల్గొన్న ఎంపీ ప్రభాకర్ రెడ్డి. రాజమహేంద్రవరంలో వైసీపీ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఎంపీ భరత్ మార్గాని వైకాపా విజయానికి కృషి చేయాలని పిలుపు. జనగామ జిల్లా పాలకుర్తిలో ఉచిత ఉపాధి ఉద్యోగ శిక్షణ శిబిరాన్ని ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి. రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలన్న మంత్రులు. వరంగల్లో వానాకాలం సాగుపై సన్నాహక సమావేశంలో పాల్గొన్న మంత్రులు. ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCN న్యూస్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.